నెల్లూరు జిల్లా పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్తో ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో 16 దుకాణాల్లో వ్యాపారస్తులు కరెంట్ షాక్ వచ్చింది. 30 మంది గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. 16 దుకాణాల్లో ఫ్యాన్లు, లైట్లు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. వ్యాపారస్తులంతా లబోదిబోమంటున్నారు. నెల్లూరు జిల్లా పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్తో ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో 16 దుకాణాల్లో వ్యాపారస్తులకు కరెంట్ షాక్ వచ్చింది. 30 మంది గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. 16 దుకాణాల్లో ఫ్యాన్లు, లైట్లు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. వ్యాపారస్తులంతా లబోదిబోమంటున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జాయిన్ అవుతున్నారు. నరేష్, అసలు ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు నష్టపోయిన వారి పరిస్థితి ఏంటి? అసలు ఏం చెప్తున్నారు? అక్కడ ఎలా జరిగింది? సతీష్, నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి పెంచలకోన పుణ్యక్షేత్రంలో అయితే విద్యుత్ ట్రాన్స్ఫారం లో ఒక్కసారిగా కూడా షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రధానంగా పెంచలకోనకు సంబంధించినటువంటి ప్రాంతం ఆవరణలో ఉన్నటువంటి స్థానాల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగడం, పలు ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధం అవడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు ఒక్కసారిగా కూడా కరెంట్ షాక్ తగలడంతో కొంతమంది అక్కడే కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది మెరుగైన వైద్యం కోసం చికిత్స నిమిత్తం ప్రస్తుతం నెల్లూరుకు తీసుకువచ్చారు. అయితే తీవ్ర గాయాలు అవడంతో ఒక్కసారిగా కూడా భయాందోళనకు గురయ్యారు. ఏమైందా ఏంటనేది తెలియకపోవడంతో ఒక్కసారిగా ఈ షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరిగింది, 3 స్తంభాల్లో ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగడానికి గల కారణాలు ఏంటనేది ప్రస్తుతం అక్కడికి వచ్చినటువంటి ఏదైతే ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఏఈ ఉండొచ్చు, అదేవిధంగా ఏదైతే ప్రధానంగా సర్కిల్ సిఐ కోటేశ్వరరావు, ఎస్ఐ కాంతి కుమార్ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. ఈ పెంచలకోనకు సంబంధించినటువంటి కొండపై జరిగినటువంటి యొక్క షార్ట్ సర్క్యూట్ ఎందువల్ల జరిగిందనే దాని మీద ప్రస్తుతం అక్కడ ఆరా తీస్తున్నారు. ఒక్కసారిగా కూడా షార్ట్ సర్క్యూట్ జరగడం, 16 దుకాణాల్లో వ్యాపారస్తులకు కరెంట్ షాక్ తగలడంతో ఇటు ఫ్యాన్లు, అదేవిధంగా లోపల ఉన్నటువంటి విద్యుత్తుకు సంబంధించినటువంటి తీగలు సైతం కూడా అన్ని కాలిపోయాయి. అక్కడ కొంతవరకు మంటలు చెలరేగడంతో వస్తువులు కూడా పూర్తి స్థాయిలో కూడా కాలిపోవడం, దుకాణాల్లో ఉన్నటువంటి వస్తువులంతా కూడా కాలిపోవడంతో ఆస్తి నష్టంగా భారీగా జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ భారీ ఆస్తి నష్టం పట్ల కూడా ఇప్పటికే ఆలయ అధికారులు కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో క్షతగాతులు మెరుగైన వైద్యం అందించేలాగా ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా నెల్లూరు తరలించారు. 30 మందికి పైగా కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే 16 దుకాణాలకు ట్రాన్స్ఫారాల్లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కూడా షార్ట్ సర్క్యూట్ అవడంతో అక్కడ దుకాణాల్లో ఉన్నటువంటి పలువురికి కూడా ఆ దుకాణ యాజమాన్యులు ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది. కరెంట్ షాక్ తగిలినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. కొంతమంది బాడీ అంతా కూడా కాలిపోయింది. అంటే స్మాల్ ఇంజురీ అయినప్పటికి కూడా కరెంట్ షాక్ రావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేశారు. చాలా మంది కూడా లోపల చిక్కుకోపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కాస్త వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే పుణ్యక్షేత్రం ఈ యొక్క పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రస్తుతం పూర్తి స్థాయిలో రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇలాంటి మళ్ళా పునరావృతం కాకుండా దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రస్తుతం అక్కడే పునరుద్ధరీకరణ కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ నరేష్.